అసలు వన్‌ప్లస్ మన బడ్జెట్ యూజర్స్‌కి వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. దీంట్లో మనకు ఫ్లాగ్‌షిప్ రేంజ్ ఫోన్స్ బడ్జెట్ రేంజ్‌లో వచ్చాయి. బట్ ఇప్పుడు వన్‌ప్లస్ సిట్యుయేషన్ ఎలా తయారైందంటే, అసలు మనకు చేతికి అందనంత దూరంలో వెళ్ళిపోతున్నాయి వన్‌ప్లస్ ఫోన్స్ అన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చే వన్‌ప్లస్ 7 ఫోన్ ఆల్మోస్ట్ మనకు 42, 43 ఆ రేంజ్‌లో ఉండబోతుంది. ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. సో ఈ ఫోన్ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏంటి? అవేంటో తెలుసుకోవాలంటే ఇవాళ టెక్ న్యూస్ చూడండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వంశీ. వెల్కమ్ టు వంశీస్ గీకీ తెలుగు. వన్‌ప్లస్ నిజంగా నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. మొన్నటిదాకా వన్‌ప్లస్ 7లో కూడా మనకు ట్రిపుల్ కెమెరాస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ రీసెంట్‌గా వచ్చిన లీక్ ప్రకారం తెలిసిందంటే వన్‌ప్లస్ 7లో మనకు ఓన్లీ డ్యూయల్ కెమెరాస్ ఉన్నాయి. అండ్ వన్‌ప్లస్ 60కి వన్‌ప్లస్ 7కి ఏం అప్‌గ్రేడ్స్ లేవు. జస్ట్ వన్‌ప్లస్ 60 ఎలా ఉందో వన్‌ప్లస్ 7 కూడా అలానే ఉంటుంది. ఇంటర్నల్ ప్రాసెసర్ ఒకటి మారుతుంది అండ్ వేరియంట్స్ లైక్ 6GB 128GB ఇంటర్నల్, 6GB ర్యామ్, 128GB, 8GB 128GB ఇవన్నీ సేమ్ వేరియంట్స్ అన్నీ సేమ్ ఉన్నాయి. సో దీనికి దానికి పెద్ద చేంజ్ లేదు. సో వన్‌ప్లస్ 60 నుంచి వన్‌ప్లస్ 7కి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే ప్లీజ్ మీరు అప్గ్రేడ్ అవ్వద్దు. దానికి దీనికి పెద్ద చేంజ్ లేదు. జస్ట్ ఏ ప్రాసెసర్ అండ్ కెమెరాస్ కొంచెం మంచివి ఇచ్చారు. ఈసారి వన్‌ప్లస్ 7లో 48+5 MP కెమెరా ఇచ్చారు. సో వన్‌ప్లస్ 7కి అప్గ్రేడ్ అవ్వచ్చు. బట్ ఓన్లీ జస్ట్ ఒక చిన్న అప్గ్రేడ్స్ కోసం అని చెప్పేసి అంత మనీ వేస్ట్ చేసి మళ్ళీ 43,000 వేస్ట్ చేసుకొని వన్‌ప్లస్ 7 కొనాలంటే అసలు అవసరం లేదు. అండ్ వన్‌ప్లస్ 60 నుంచి వన్‌ప్లస్ 7 ప్రో దీనికి అంత అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఓకే, ట్రిపుల్ కెమెరాస్ ఇచ్చారు. కొంచెం టెక్నాలజీ పరంగా అప్డేట్ ఉంది అండ్ దీంట్లో పాపప్ సెల్ఫీ కెమెరా పక్కాగా ఉంటుందని తెలుస్తుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్. బట్ ఇది కూడా అరౌండ్ 50,000 బడ్జెట్లో ఉంటుంది. సో వన్‌ప్లస్ 60 నుంచి వన్‌ప్లస్ 7కి అరౌండ్ 50,000 పెట్టి అప్గ్రేడ్ అవ్వాలంటే దట్స్ యువర్ చాయిస్. మీరు ఒకవేళ ట్రిపుల్ కెమెరాస్ కావాలి ఇలాంటివన్నీ అనుకుంటుంటే అప్గ్రేడ్ అవ్వచ్చు. సో ఇప్పుడు స్పెసిఫికేషన్స్కి వస్తాం. వన్‌ప్లస్ 7 ప్రో ఈ ఫోన్స్ మనకు తెలిసిందే కదా, ఎప్పుడు ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రాసెసర్తో వస్తాయి అండ్ ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్స్తో వస్తాయి. కాబట్టి వన్‌ప్లస్ 7 ప్రోలో ఏముంటాయి? ఫస్ట్ స్నాప్డ్రాగన్ 855 ప్రజెంట్ టాప్ రేంజ్ ప్రాసెసర్ ఇది. సో ఈ ప్రాసెసర్ పక్కాగా ఈ ఫోన్లో ఉంటుంది. అండ్ వన్‌ప్లస్ మనం ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. అసలు వన్‌ప్లస్ అంటేనే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్ అండ్ ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్స్. సో ప్రజెంట్ ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్స్ అంటే మనకు ఫస్ట్ వచ్చేది ప్రాసెసర్, దాని తర్వాత వచ్చేది కెమెరాస్ హై రేంజ్ స్పెసిఫికేషన్స్లో ఏమున్నాయి? సోనీ IMX586. సో ఈ కెమెరానే దీంట్లో ఇచ్చారు. ఇది 48+5 MPతో వన్‌ప్లస్ 7లో ఉంటుంది అండ్ 48+8+13 ఈ ప్యాటర్న్తో మనకు వన్‌ప్లస్ 7 ప్రోలో ఉంటుంది. సో వన్‌ప్లస్ 7 ప్రోలో మనకు 5G వర్షన్ కూడా ఉంటుంది. వన్‌ప్లస్ 7 ప్రోకి 7 ప్రో 5Gకి రెండింటికి పెద్ద చేంజ్ లేదు. ఈ రెండు ఏమంటే ఒకటి 4G వర్షన్, ఇంకొకటి 5G వర్షన్ ఇస్తారు. అండ్ దీనివల్ల దాని బడ్జెట్ అనేది అరౌండ్ 55,000 అలా పెరగచ్చు. సో దాన్ని వన్‌ప్లస్ 7 ప్రో 5G ఇప్పటిదాకా మీరు వన్‌ప్లస్లో ఏ ఫోన్ లేటెస్ట్ ఎనీ ఫ్లాగ్షిప్ ఫోన్స్ మీ దగ్గర హై రేంజ్ కాస్ట్ పెట్టిన ఫోన్స్ ఏవి లేకపోతే కనుక 7 ప్రో 5G కొనాలనుకుంటే కొనచ్చు. బట్ మోస్ట్లీ ఈ ఫోన్ మనకి అప్పుడే ఇండియాలో రిలీజ్ అవ్వదు. దీనికి కొంచెం టైం ఉంది. సో ప్రాసెసర్ గురించి అయిపోయింది. వన్‌ప్లస్ 7 ప్రోలో మనకు పాపప్ సెల్ఫీ కెమెరా అండ్ వన్‌ప్లస్ 7లో మనకు నాచ్ డిస్ప్లే ఉంటుంది. అండ్ కమింగ్ టు డిస్ప్లే, ఈ ఫోన్లో అరౌండ్ వన్‌ప్లస్ 7లో మనకు 60Hz డిస్ప్లే, అంటే ఇప్పుడు దాకా మనకు వన్‌ప్లస్ 60లో వచ్చిన డిస్ప్లేనే 60Hz ఆప్టిక్ AMOLED డిస్ప్లే విత్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది. అండ్ వన్‌ప్లస్ 7 ప్రోలో 90Hz డిస్ప్లే ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే ఉంటుంది. ఈ రెండు డిస్ప్లేస్ ఫుల్ HD రెజల్యూషన్. అండ్ వన్‌ప్లస్ 7 ప్రోలో ఉన్న డిస్ప్లే వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే. ఎందుకంటే వన్‌ప్లస్ 7కి 7 ప్రోకి చాలా వేరియేషన్ కనిపిస్తుంది. రిఫ్రెష్ రేట్ ఎక్కువ ఉంటే మనకు ల్యాగ్స్ అనేది డిస్ప్లేలో కనిపించదు. లైక్ మనం ఫోన్ స్వైప్ చేసేటప్పుడు అప్పుడప్పుడు ఒకసారి మనకు ల్యాగ్స్ కనిపిస్తాయి. బట్ రిఫ్రెష్ రేట్ ఎక్కువ ఉన్న డిస్ప్లేస్కి ఇలాంటి ల్యాగ్స్ అనేవి ఉండవు. కమింగ్ టు ఫింగర్ ప్రింట్, రెండు ఫోన్స్లో అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది. రెండు ఫోన్స్లో ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉంది. అండ్ కమింగ్ టు వన్‌ప్లస్ 7 బ్యాటరీ, ఈ ఫోన్లో అరౌండ్ 3700 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ వన్‌ప్లస్ 70లో మనకు అరౌండ్ 4000 mAh బ్యాటరీ ఉంటుంది. రెండు ఫోన్స్లో టైప్ సి, రెండు ఫోన్స్లో వాట్ ఛార్జర్ 30 వాట్ ఛార్జర్ వస్తుంది. సేమ్ టర్బో ఛార్జింగ్, అంటే అరౌండ్ మనకు హాఫ్ అన్ అవర్లో 60% ఛార్జ్ ఎక్కడం, ఇలాంటివన్నీ దీంట్లో కూడా ఉంటాయి. ఇవన్నీ ఆల్రెడీ మనకు వన్‌ప్లస్ 6 ఈ పాత వర్షన్స్ వన్‌ప్లస్లో వస్తున్నది. సో వాట్స్ ద బిగ్గెస్ట్ అప్గ్రేడ్ ఇన్ దిస్ ఫోన్? వన్‌ప్లస్ 7లో అంత బిగ్గెస్ట్ అప్గ్రేడ్ లేదు. బట్ వన్‌ప్లస్ 7 ప్రోలో ఒక బిగ్గెస్ట్ అప్గ్రేడ్ అంటే పాపప్ సెల్ఫీ కెమెరా అండ్ రిఫ్రెష్ రేట్, మంచి రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాస్. సో వన్‌ప్లస్ 7కి 7 ప్రోకి ఏది బెస్ట్ అంటే వన్‌ప్లస్ 7 ప్రో బెస్ట్. అండ్
వన్ప్లస్ 6 నుంచి 16 నుంచి దేనికి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే 7 ప్రోకి అప్గ్రేడ్ అవ్వండి. 7కి అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 6 అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్. 660 రెండు బెస్ట్ ఫోన్సే. సో ఈ ఫోన్స్ నుంచి మళ్ళీ వన్ప్లస్ 7 ప్రోకి అయితే అప్గ్రేడ్ అవ్వచ్చు. అది కూడా మీ ఒపీనియన్ ప్రకారం చెప్తాను, ఎందుకంటే మీరు ఒకవేళ ట్రిపుల్ కెమెరాస్, మంచి రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే, పాపప్ సెల్ఫీ కెమెరా ఇలాంటివి కావాలనుకుంటే మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు. బట్ నా ఒపీనియన్కి వస్తే మీరు అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వన్ప్లస్ 660 కూడా మంచి అఫోర్డబుల్ ఫోన్స్. ఇంకా ప్రీవియస్ వర్షన్స్ వన్ప్లస్లో ఉంటే కనుక మీరు అప్గ్రేడ్ అవుతారనుకుంటే అది మీ ఒపీనియన్, అప్గ్రేడ్ అవ్వచ్చు, ఎందుకంటే ఇవి బెస్ట్ ఫోన్స్ కాబట్టి. పాత వర్షన్స్ మరీ అంత రేంజ్లో లేవు, అంటే వన్ప్లస్ 5 ఆ టైంలో బాగుండేవి. బట్ ప్రజెంట్కి వస్తే ఈ ఫోన్స్తో కంపేర్ చేస్తే అవి అంత బెస్ట్గా పర్ఫామ్ చేయవు. సో ఈ ఫోన్స్కి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే వన్ప్లస్ 5 నుంచి మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు. సో మోస్ట్లీ ఈ స్పెసిఫికేషన్స్ అనేవి 90% నేను చెప్పినవి ఉంటాయి. 90% కాదు, ఎందుకంటే వన్ప్లస్ గురించి మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బట్ కెమెరాస్ విషయంలో వన్ప్లస్ 7లో 48+5 MP అండ్ దీంట్లో ట్రిపుల్ కెమెరాస్ ఇవి మాత్రం పక్కా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వన్ప్లస్ 7 Pro. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ Vamsi's Geeky Telugu.